ఇప్పుడు మీరు చూస్తున్నారు మూతపడ్డ అంగన్వాడీ కేంద్రం. గత 5 సంవత్సరాల కిందట మృతి చెందిన టీచర్. గత 3 ఏళ్లుగా ఇంటికే పరిమితమైన విద్యార్థులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దబండ్రేవు గ్రామంలో గత 3 సంవత్సరాలుగా అంగన్వాడీ కేంద్రం చెత్తాచెదారంతో నిండిపోయి వచ్చేపోయే బాటసారులకు దర్శనమిస్తుంది. గత 5 సంవత్సరాల క్రిందట విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు మృతి చెందడంతో అధికారులు ఇన్ఛార్జి ఉపాధ్యాయురాలను నియమించడం జరిగింది. గ్రామంలో 45 మంది చిన్నారులు ఉండగా ఇన్ఛార్జి ఉపాధ్యాయురాలు అంగన్వాడీ కేంద్రానికి రావడం లేదని, వారానికి ఒకసారి వచ్చి పాలు గుడ్లు ఇచ్చి వెళ్ళిపోతుందని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఇన్ఛార్జి ఉపాధ్యాయురాలను తొలగించి రెగ్యులర్ టీచర్ని నియమించి మా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుగా. నా పేరు పూణె నాగమణి, పెదబండ్రేవు గ్రామం, దుమ్ముగూడెం మండలం మాది. గత 4-5 సంవత్సరాల నుండి అంగన్వాడీ టీచర్ లేదు. అంగన్వాడీ టీచర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నా. పిల్లలు 45 మంది ఉన్నారు. మరి ఇప్పుడు పిల్లలు ప్రత్యామ్నాయంగా ఎక్కడికైనా వెళ్తున్నారా? వెళ్ళట్లేదు, ఖాళీనే ఉండిపోతున్నారు పిల్లలందరూ. ఎంతకాలంగా? ఒక 5-6 సంవత్సరాల నుండి ఖాళీగా ఇంటికాడే ఉండిపోతున్నారు పిల్లలు. మరి మీరు అధికారులకు ఫిర్యాదు చేయలేదా? చేస్తున్నాం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. గత 5 సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్ చనిపోవడం వల్ల మళ్ళీ ఇంకో మేడం ఇన్ఛార్జిగా వచ్చింది. ఆమె వారానికి ఒకసారి వచ్చి పాలు గుడ్లు ఇచ్చిపోతుంది. పిల్లలు కూడా ఇంట్లోనే ఉండిపోతున్నారు. చదువుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? సుమారుగా ఒక 45 మంది విద్యార్థులు ఉన్నారు. కనీసం ఏ విషయం కూడా తల్లిదండ్రులు కూడా చెప్పలేకపోతున్నారు. ఇన్ఛార్జ్ టీచర్ అంతే. కాబట్టి టీచర్ తొందరగా ఏర్పాటు చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను.